కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ మాట్లాడారు. మీడియా కమిషన్ రాజ్యాంగ పరిశీలన, మీడియా సంస్థలు జర్నలిస్టుల భద్రత, రక్షణ, మీడియా స్వేచ్ఛ కోసం ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తూ మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భగత్ సింగ్ వర్ధంతి రోజున మార్చి 23న దేశవ్యాప్తంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు జర్నలిస్ట్ డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు జర్నలిస్టుల డిమాండ్స్ డేకు మద్దతు తెలపాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు హరికృష్ణ, రాధాకృష్ణాచారి, ఈర సతీష్ కుమార్, రతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తూ మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఐజేయు 23 తేదీ నాడు జర్నలిస్ట్ డిమాండ్స్ డే పిలుపు ఇచ్చిన సందర్భంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి జిల్లాలోని జర్నలిస్టులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి జర్నలిస్టుల ఐక్యతను, జర్నలిస్టుల ఏదైతే మన ఐక్యతను నిరూపించాలని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా జిల్లాలోని జర్నలిస్టులకు కోరుతున్నాము.